ఆర్యన్ తన శక్తుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అలాగే వాటిని నియంత్రించడం ఎలాగో తెలుసుకోవడానికి హిమాలయాలకు బయలుదేరుతాడు. ఇంతలో కొన్ని శతాబ్దాల పాటు బంధించబడిన అగ్నివర్ష్ కళ్ళు తెరుస్తాడు. అతను శరీరం అగ్నితో కప్పబడి ఉంటుంది. అగ్నివర్ష్, ఇన్నాళ్ళకి నాకు విముక్తి దొరికింది. ఇక ఈ ప్రపంచాన్ని ఏలడం నుండి నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లోకి తీసుకొస్తారు. సైన్యమా లేవండి అని అరుస్తారు. అప్పుడు బగబగా మండే మంటల్లోంచి అగ్నివర్ష ఒక సైన్యం మెల్లగా పైకి లేచి సిద్ధంగా ఉండిద్ది. అగ్నివర్ష్ తన సైన్యంతో నగరం మీదకు దాడి చేస్తారు. నగరం మొత్తం ధ్వంసం చేస్తారు. ప్రజలందరూ భయాందోళనతో పరుగులు తీయడం మొదలు పెడతారు. ఇక ముందు ఏం జరగబోతుందో చూడాలి.